ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సో ఫ్రమ్ సో రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ రివ్యూ గురించి చెప్పాలంటే భయాలు, నవ్వులు ఫ్రమ్ నమ్మకాలు. పత్రికల్లో వచ్చే వార్తలు కొన్నిసార్లు సినిమా కథలకు ముడిసరుకవుతాయి. తాజాగా కన్నడంలో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న సో ఫ్రమ్ సో కథకు మూలం కూడా ఇదే. తన కూతురు పెళ్లి చూసేందుకు తల్లి ఆత్మగా వచ్చిందనే ఓ వార్తను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు జేబీ తుమినాడ్ ఈ హర్రర్ కామెడీ కథకు తెర రూపం ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. మరి ఇంతకీ సో ఫ్రమ్ సోలో ఆత్మ ఏమిటి, అది ఎలాంటి వినోదాన్ని పంచింది మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని ఓ ఊరు. ఆ ఊర్లో రవణ అంటే షానిల్ గౌతమ్ అంటే అందరికీ భయంతో కూడిన గౌరవం. అక్కడ తన మాటే చెల్లుతుంది. పెళ్ళి, చావు ఇలా ఏ కార్యమైనా రవణ్ణే ముందుండాలి. 40 ఏళ్ళు దాటిన రవణ స్టిల్ బ్యాచులర్. రవణకు నమ్మకాలు ఎక్కువ. శ్రాద్ధ కర్మకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. మరణించిన వారి ఖచ్చితంగా ఆత్మలుగా వచ్చి తాము ప్రేమగా పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తారని అతని విశ్వాసం. గ్రామస్తులకు కూడా ఈ నమ్మకాలు బలంగానే ఉన్నాయి. ఓ రోజు అదే ఊళ్ళో ఉండే అశోక్ అంటే జేబీ తుమినాడ్ ఓ పెళ్లి నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ తప్పుడు పని చేస్తాడు. ఇద్దరు వ్యక్తులు అతని వెంబడించి పట్టుకుంటారు. అయితే అశోక్ మామూలుగా లేడని, అతనికి ఆత్మ ఆవహించిందని ఆ ఇద్దరు గ్రహిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది, అసలు అశోక్ చేసిన తప్పుడు పని ఏమిటి, నిజంగానే అతనిని ఆత్మ ఆవహించిందా, ఈ సంగతి తెలుసుకున్న రవణ గ్రామస్తులు ఏం చేశారు అనేది మిగతా కథ. ఒక సినిమా స్క్రిప్ట్ రాయడం పర్వతాన్ని అధిరోహించడం లాంటిది. పర్వతాన్ని ఎక్కేటప్పుడు శిఖరాన్ని చూస్తే డేలా పడిపోతాం. ఇంకా అంత ఎత్తా అనే నిరుత్సాహం అవహిస్తుంది. శిఖరం కాకుండా మన అడుగుపైనే ఫోకస్ చేస్తే గమ్యం సులభమవుతుంది. సినిమా స్క్రిప్ట్ కూడా అంతే. కథ పెట్టినప్పుడే ఇంటర్వెల్, బ్యాంక్, ప్రీ క్లైమాక్స్ గురించి ఆలోచిస్తే స్క్రిప్ట్ అనేది పుట్టదు. మన ఫోకస్ అనుకున్న కథని రాయడంపైనే ఉండాలి. గొంగళి సీతాకోకచిలుకగా మారినట్లు ఓ ఆలోచన రాస్తూ వెళితే దానంతటా అదే స్క్రిప్ట్గా మారుతుంది. ప్రఖ్యాత దర్శకుడు అకీరా కురోసావా సినిమా కథ గురించి చెప్పిన మాటలివి. ఈ రోజుకి చాలామంది దర్శక రచయితలు తెలుసో తెలియకో ఈ స్టైల్లోనే వర్క్ చేస్తారు. దర్శకుడు జేబీ తుమినాడ్ కూడా ఇదే తరహాలో సో ఫ్రమ్ సో స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నాడు. తన దగ్గర ఓ న్యూస్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ని ఎలాంటి హడావుడి చేయకుండా చాలా నింపాదిగా పాత్రలు, సన్నివేశాలు, సంఘర్షణ అల్లుకుంటూ వెళ్ళాడు. ఈ ప్రయాణం కొన్ని చోట్ల నవ్విస్తుంది, ఇంకొన్ని చోట్ల భయపడుతుంది, కొన్ని చోట్ల డేలా పడుతుంది, మరికొన్ని చోట్ల భావోద్వేగాన్ని కలిగిస్తుంది. సో ఫ్రమ్ సోని ఆత్మల కథలా కాకుండా నమ్మకాల కథగా చెప్పడం బాగా కుదిరింది. తన కూతురు పెళ్లి చూడడానికి మరణించిన తల్లి వచ్చిందని ఓ గ్రామస్తులు నమ్మారంటే అది ఎలాంటి ఊరి అయి ఉంటుందో ముందుగా ఈ పాయింట్పై చాలా వర్క్ చేశాడు దర్శకుడు. అలాంటి నమ్మకాలు ఉన్న ఒక ఊరిని, పాత్రలను క్రియేట్ చేశాడు. తద్దినం పెట్టే సీన్లో గ్రామస్తులు అందరినీ ఒకే చోటుగా చేర్చి వాళ్ళందరికీ దెయ్యాలు, ఆత్మలపై విశ్వాసం ఉందని కన్విన్స్ చేయడం బాగుంది. తద్దినం ఆ తర్వాత వచ్చే పెళ్లి సన్నివేశాలతో దాదాపు పాత్రలన్నీ పరిచయం చేసి ఆ తరువాత అసలు పాయింట్లోకి వచ్చాడు. ఎప్పుడైతే అశోక్ని ఆత్మ ఆవహించిందనే పాయింట్ తెరపైకి వస్తుందో అక్కడి నుంచి నవ్వులు, భయాలు రెట్టింపు అవుతాయనే ఫీలింగు ప్రేక్షకుల్లో వస్తుంది. కానీ ఈ సినిమాని ఓవర్ ది బోర్డ్ తీసుకెళ్ళాడు దర్శకుడు. కామెడీ, హర్రర్, ఎమోషన్స్ అన్నీ సెటిల్డ్గానే ఉన్నాయి. మరీ పగలబడి నవ్వుకునే సీన్స్ ఉండవు, అలాగని మరీ చప్పగా ఉండదు. పాత్రలు పడుతున్న భయాన్ని చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్కు ఆ కామెడీ నచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్లో అసలు పాయింట్ రివీల్ అవుతుంది. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. దర్శకుడు ఈ సినిమా ద్వారా తప్పదలుచుకున్న సందేశం కూడా అదే. సులోచన కోసం పక్క ఊరికి వెళ్ళడం, ఒంటరిగా అవస్థలు పడుతున్న భాను పాత్ర కథకు ఒక ఎమోషనల్ తీసుకొస్తాయి.
నిజానికి దర్శకుడు వేసుకున్న సెటప్లో కామెడీ హర్రర్ ఎలివేట్ చేస్తూ గ్యాలరీని అలరించే ఛాన్స్ ఉన్నప్పటికీ తన దృష్టి అంతా కథ మీదే ఉంది. ఇది సులోచన కూతురు భాను కథ. ఆ పాయింట్ వరకు వెళ్ళడానికి దర్శకుడు ఎలాంటి తొందర పడలేదు. శిఖరం పైకి కాకుండా తన అడుగుపైనే దృష్టి పెట్టాడు. తను చెప్పదలుచుకున్న పాయింట్ బలంగానే చెప్పాడు. మంచి క్లైమాక్స్ దొరికింది. కామెడీ పక్కన పెడితే ఒక ఎమోషనల్ ముగింపు కుదిరింది. కాకపోతే సెకండ్ హాఫ్ని కావాల్సిన దానికంటే ఎక్కువ డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నీ మన చుట్టూ ఉండే పాత్రలే, ఒక్కడు కూడా సినిమాటిక్గా ఉండదు. అదే ఇందులో బ్యూటీ. రవణ లాంటి క్యారెక్టర్ ప్రతి ఊరిలో కనిపిస్తుంది. రవణ పాత్రలో షానిల్ గౌతమ్ ఒదిగిపోయాడు. తనకు ఇచ్చిన బిల్డప్ క్లైమాక్స్లో వర్క్ అయింది. అశోక పాత్రని దర్శకుడు జేబీ తుమ్మినాడు చాలా సెటిల్డ్గా చేశాడు. నిజానికి ఆ పాత్రని మరొక నటుడు చేస్తుంటే కాస్త ఓవర్ అయ్యేదేమో. ఆ క్యారెక్టర్ మీటర్ తనకు తెలుసు, అందుకే ఎక్కడా హద్దులు దాటలేదు. సులోచన కూతురు భానుని కలిశాక అశోక క్యారెక్టర్లో వచ్చిన మార్పు, పశ్చాత్తాపం సహజంగా ఉన్నాయి. మనసు పడిన అమ్మాయే కావచ్చు, కానీ దొంగచాటుగా ఓ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు చూడడం ఒక దుర్మార్గమైన చర్య. అలాంటి సున్నితమైన అంశాన్ని చెంపదెబ్బ కొట్టినట్లుగా చూపించడం బాగుంది. గురీజీగా రాజ్బీ శెట్టి నటన, డైలాగ్ డెలివరీ నవ్విస్తాయి. తాగిపోతు బావ క్యారెక్టర్ భలే నవ్విస్తుంది. మిగతా పాత్రలన్నీ సహజంగానే కుదిరాయి. చిన్న సినిమా అయినప్పటికీ టెక్నికల్గా చాలా మంచి వర్క్ కనిపిస్తుంది. ఒక ఊరిని చాలా సహజంగా చూపించారు. నిజంగా అలాంటి ఒక ఊరు ఉందనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. హర్రర్ అనేది కథలో ఉండదు, అది కేవలం కెమెరా, సౌండ్, టెక్నిక్ అనే వాదనకు సూప్రం షో మరో ఉదాహరణ. ఇందులో దెయ్యం ఉందా లేదా అనేది సినిమా మొదలైన 15 నిమిషాలకే తెలిసిపోతుంది. ఆ విషయాన్ని క్లారిటీ చెప్పిన తర్వాత కూడా ప్రేక్షకుడు చాలా చోట్ల భయపడతాడు. అది కంప్లీట్గా కెమెరా, రికార్డింగ్, మ్యూజిక్, హాస్యం పండించడంలో ప్రతి భాషకి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక భాషలో ఉన్న సొగసు మరో భాషకు రాదు. బహుశా కన్నడంలో డైలాగ్ ఓరియంటెడ్గా కొన్ని ఎక్కువ నవ్వులు పండాయేమో కానీ తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి నవ్వుల మోతాదు ఒక మోస్తరుగానే ఉంది. యాక్షన్ కామెడీ పండినంతగా డైలాగ్ కామెడీ పండలేదు. గ్రామీణ నేపథ్యంలో ఒక వెరైటీ కామెడీ హర్రర్ సినిమా చూడాలనుకుంటే ప్రేక్షకులకు ఈ సినిమాని ప్రయత్నించవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పటికీ కన్నడంలోనూ తెలుగులోనూ రిలీజ్ అవ్వడంతో ముందే ఓహో అద్భుతం అని కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాంటి అంచనాలతో థియేటర్లోకి అడిగి పెట్టకుండా వెళ్తే టైంపాస్కి లోటు ఉండదు. ఇదండి సూప్రం షో మూవీ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.